Hi everyone, welcome to Triple K English channel. This is Kiran Kumar. Those who are watching my channel, I request you to subscribe my channel. నా ఛానల్ని వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. Press bell icon to get notifications and updates every time. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందుతూ ఉండండి. ప్లీజ్ షేర్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్, గివ్ యువర్ కమెంట్స్ ఆల్సో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేస్తారని కోరుకుంటున్నా. ఇన్ దిస్ సెషన్ we are going to learn how to write a biographical sketch under paper 2 of section C. 10వ తరగతికి సంబంధించి పేపర్ 2లో సెక్షన్ Cలో ఉండేటువంటి బయోగ్రాఫికల్ స్కెచ్ని ఏ విధంగా మనం రాయాలి అనేది ఈ సెషన్లో మనము నేర్చుకోబోతున్నాం. As per the revised system of question papers, it comes in the main paper also. మార్చినటువంటి పరీక్షా విధానాన్ని అనుసరించి పేపర్ 1 and 2 కలిపి ఒకే పేపర్గా మార్చ్ 2021లో విద్యార్థులు ఎగ్జామ్కి హాజరు కాబోతున్నారు. అలాంటి పేపర్ విధానంలో కూడా బయోగ్రాఫికల్ స్కెచ్ని ఇవ్వటం జరిగింది. జనరల్గా బయోగ్రాఫికల్ స్కెచ్ అనేది పేపర్ 2లో సెక్షన్ Cలో ఇవ్వటం జరుగుతుంది, క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ విభాగంలో. మార్చినటువంటి పేపర్ విధానాన్ని బట్టి 2021లో పేపర్ 1 and 2 కలిపి ఒకే పేపర్గా ఇవ్వటం జరిగింది. ఈ పేపర్లో కూడా బయోగ్రాఫికల్ స్కెచ్ అనేటువంటి క్వశ్చన్ ఇవ్వటం జరుగుతుంది. వాట్ ఈజ్ బయోగ్రాఫికల్ స్కెచ్? We just discuss it. It comes under creative expression, which are also called general discourses. ఈ బయోగ్రాఫికల్ స్కెచ్ అనేది క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ విభాగంలోకి వస్తుంది. ఈ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ అన్నిటినీ కూడా మనము జనరల్ డిస్కోర్సెస్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. లెటర్ రైటింగ్ కానివ్వండి, కాన్వర్సేషన్ కానివ్వండి, స్క్రిప్ట్ ఫర్ ఎ స్పీచ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనము డిస్కోర్సెస్గా చెప్పుకోవటం జరుగుతుంది. లెట్ us discuss what is biography. A biography is an account of a person's life written by another person. A biography is nothing but an account of a person's life written by another person. ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్రని వేరొక వ్యక్తి ఒక విధానంలో రాసినట్లయితే దాన్ని మనము బయోగ్రఫీ అని చెప్పి చెప్పటం జరుగుతుంది. ఎ బయోగ్రఫీ కంటైన్స్ ద డీటెయిల్స్ లైక్, అసలు బయోగ్రఫీ అనేది ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్రను క్షుణ్ణంగా వేరొక వ్యక్తి నమోదు చేయటం అని చెప్పాం. వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ద బయోగ్రఫీ కంటైన్స్? అసలు బయోగ్రఫీలో ఉండేటువంటి థింగ్స్ ఏంటి అనేది చూద్దాం. యాక్చువల్లీ every biography contains the person's full name, వ్యక్తి యొక్క పూర్తి పేరుని నమోదు చేయడంతో పాటు ప్లేస్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఆ వ్యక్తి ఎక్కడ పుట్టారు, ఎప్పుడు పుట్టారు అనేది, డీటెయిల్స్ అబౌట్ పేరెంట్స్, ఫుల్ డీటెయిల్స్ అబౌట్ ద పర్సన్స్ పేరెంట్స్, ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రుల వివరాలు, ఎడ్యుకేషన్. ద బయోగ్రఫీ contains the details about the person's education, వ్యక్తి యొక్క విద్య, అతను ఏం చదివాడు ఏంటి అనేది క్షుణ్ణంగా తెలియచేయటం. ఆక్యుపేషన్, వాట్ కైండ్ ఆఫ్ ఆక్యుపేషన్ దట్ ద పర్సన్ డిడ్, ఎలాంటి వృత్తిని అతను చేపట్టారు లేదా ఎలాంటి ఉద్యోగాన్ని చేపట్టారు. కాంట్రిబ్యూషన్ టు సొసైటీ ఆర్ నేషన్, whether any contributions to society or nation, వ్యవస్థకి లేదా దేశానికి వారు అందించినటువంటి సేవలు ఇలాంటివి కూడా ఉంటాయి.
అచీవ్మెంట్స్, దేర్ అంబిషన్స్ అండ్ అచీవ్మెంట్స్, వారు జీవితంలో సాధించినటువంటి గొప్ప విషయాలు. అవార్డ్స్, ఆనర్స్, కన్ఫర్డ్, ఇఫ్ దే గాట్ ఎనీ అవార్డ్స్ ఆర్ ఎనీ ఆనర్స్, వారు సాధించినటువంటి సత్కారాలు, బిరుదులు, ఇలాంటివి కూడా ఈ బయోగ్రఫీలో ఉంటాయి. We know what are the things that the biography of a person contains. ఒక వ్యక్తి యొక్క బయోగ్రఫీలో ఏ విషయాలు ఉంటాయి అనేది ఇప్పుడు మనము తెలుసుకోవటం జరిగింది. We also learned that a biography is nothing but an account of a person written by another person. బయోగ్రఫీ అంటే ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్రను వేరొక వ్యక్తి నమోదు చేయటం అని చెప్పి మనం చెప్పుకోవటం జరిగింది. When anyone is interested in attempting someone's biography, yes, we know when someone pays interest to write another person's biography, it has to be done through research about such a person and prepare it. When someone pays interest to write another person's biography, first the person who wants to write make a research about such a person and prepare such a biography. ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్రను ఎవరైనా రాయాలి అనుకుంటే ముందుగా ఆ జీవిత చరిత్రను రాసే వ్యక్తి ఎవరి గురించి అయితే రాస్తున్నారో ఆ వ్యక్తి గురించి పూర్తి విషయాలను క్షుణ్ణంగా సేకరించి ఆ వ్యక్తి గురించి బయోగ్రఫీని రాయటం అనేది జరుగుతుంది. But in view of exams, the students are asked to script the details of a person in the form of a paragraph by using such details. But here, the students are given a task to write the biographical sketch of any person in the examination. కానీ ఇక్కడ ఎగ్జామినేషన్లో విద్యార్థులకు ఒక వ్యక్తి యొక్క పూర్తి వివరాలను ఇచ్చి వారి యొక్క బయోగ్రఫీని ఒక పారాగ్రాఫ్ రూపంలో రాయమని అడగటం అనేది జరుగుతుంది. దిస్ క్వశ్చన్ క్యారీస్ 5 marks. యాజ్ పర్ ద రివైజ్డ్ పేపర్స్ సిస్టమ్ ఇట్ క్యారీస్ 10 marks. సహజంగా ఈ క్వశ్చన్కి పేపర్ 2లో 5 marks అలాట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఈ 2021లో పేపర్ని రివైజ్ చేసి ఇచ్చారు కాబట్టి ఈ పేపర్లో మాత్రం ఈ క్వశ్చన్కి 10 marks అలాట్ చేయబడతాయి. ఎస్, వి జస్ట్ న్యూ దట్ ద స్టూడెంట్స్ ఆర్ గివెన్ ఏ టాస్క్ టు write anyone's biography in the form of a paragraph by using such details which are given. ఇప్పుడే మనం అర్థం చేసుకోవడం జరిగింది. పరీక్షలో విద్యార్థులకు ఎవరైనా వ్యక్తి గురించి కొన్ని వివరాలనిచ్చి ఆ వివరాల ఆధారంగా బయోగ్రఫీ అనేది ఒక పారాగ్రాఫ్ రూపంలో రాయమని అడగటం జరుగుతుందని మనం తెలుసుకున్నాం. హౌ టు ప్రిపేర్ బయోగ్రాఫికల్ స్కెచ్. యాజ్ పర్ ద ఎగ్జామినేషన్ point of view, we are going to know how to prepare biographical sketch. పరీక్షా విధానాన్ని బట్టి మనము బయోగ్రాఫికల్ స్కెచ్ అనేది ఏ విధంగా నమోదు చేయాలి అనేది తెలుసుకుందాం. Whenever we write biographical sketch of any person, we should maintain it in third person. బయోగ్రాఫికల్ స్కెచ్, ఒక వ్యక్తి యొక్క బయోగ్రాఫికల్ స్కెచ్ని మనం ప్రారంభించేటప్పుడు ఎప్పుడు కూడా రాసేటప్పుడు ఎప్పుడు కూడా థర్డ్ పర్సన్లోనే మనం నమోదు చేయవలసి ఉంటుంది. థర్డ్ పర్సన్ అంటే హీ ఆర్ షీ. మగవారిని గురించి తెలియచేస్తే హీ అని, ఆడవారిని గురించి తెలియచేస్తే షీ అని మనము ప్రారంభించాల్సి ఉంటుంది. ఇట్ మస్ట్ బి ఆబ్జెక్టివ్. ద సెంటెన్సెస్ షుడ్ కంటైన్ ఆబ్జెక్ట్స్.
మనం రాసేటువంటి ఈ సెంటెన్సెస్లో ఆబ్జెక్ట్స్ అనేది మనము నమోదు చేయాలి. నెక్స్ట్, పాయింట్స్ షుడ్ బి ఇన్ క్రొనాలజికల్ ఆర్డర్. క్రొనాలజికల్ ఆర్డర్ ఈజ్ నథింగ్ బట్ ద ఆర్డర్ ఆఫ్ హ్యాపెనింగ్. వరుస క్రమంలో ఒకదాని తర్వాత ఒకటి ఏది ముందు రాయాలి, ఏది తరువాత రాయాలి అనే దాన్ని మనము క్రొనాలజికల్ ఆర్డర్ అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. సచ్ పాయింట్స్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ సెంటెన్సెస్ ఇన్ ద క్రొనాలజికల్ ఆర్డర్. వరుస క్రమంలో మనం ఆ వాక్యాలని నమోదు చేయవలసి ఉంటుంది. యూజ్ ఆల్ ద డీటెయిల్స్ గివెన్. వీ షుడ్ నాట్ లీవ్ ఎనీ హింట్. ఇచ్చినటువంటి అన్ని వివరాలని కూడా మనము ఇక్కడ నమోదు చేయవలసి ఉంటుంది. స్పెషల్ అవార్డ్స్ అండ్ ఆనర్స్ షుడ్ డెఫినెట్లీ బి మెన్షన్ ఇఫ్ ఎనీ. ఇఫ్ యూ నో ఎనీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పర్సన్ whom we are writing about, you can mention those things. ఏ వ్యక్తి గురించి అయితే మనం బయోగ్రాఫికల్ స్కెచ్ రాస్తున్నామో వారు ఇచ్చినటువంటి వివరాలు కాకుండా మనకు అదనపు సమాచారాలు ఏమైనా తెలిసినట్లయితే, అవార్డ్స్ ఆనర్స్ గురించి కానీ ఏమైనా తెలిసినట్లయితే వాటిని కూడా మనము నమోదు చేయవలసి ఉంటుంది. జనరల్గా ఆ పర్సన్కి సంబంధించినటువంటి అవార్డ్స్ ఆనర్స్ అనేవి తప్పనిసరిగా అక్కడ మనకి హింట్స్లో ఇవ్వడం జరుగుతుంది, డీటెయిల్స్లో ఇవ్వడం జరుగుతుంది. అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనకి ఏమైనా తెలిసినట్లయితే మనం నమోదు చేయవచ్చు. షుడ్ నాట్ రిపీట్ ద డీటెయిల్స్. Should not repeat the details. The details must be in a chronological order, but we never repeat the details. డీటెయిల్స్ అనేవి వరుస క్రమంలో ఉండాలి తప్ప డీటెయిల్స్ని మరలా మనము రిపీట్ చేయకూడదు. మరలా ఉపయోగించినటువంటి హింట్నే మరలా మనము నమోదు చేయకూడదు. యూజ్ లింకర్స్ టు కనెక్ట్ సెంటెన్సెస్. We need linkers to connect sentences. వాక్యాలను ఒకదానితో ఒకటి మనము కలపడానికి లింకర్స్ అనే వాటిని యూజ్ చేయాలి. వాట్ ఆర్ దోస్ లింకర్స్? దోస్ లింకర్స్ ఆర్ నథింగ్ బట్ కంజంక్షన్స్, యాడ్వర్బ్స్, ప్రపోజిషనల్ ఫ్రేజెస్, ఇలాంటి వాటిని కూడా మనం లింకర్స్ అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. యూజ్ కంజంక్షన్స్. వాట్ కంజంక్షన్స్? What are the conjunctions that we are going to write? As per the meaning, we use conjunctions. For example, but, as, since. కంజంక్షన్స్ ఎలాంటి కంజంక్షన్స్ మనం ఉపయోగించాలి? అర్థాన్ని అనుసరించి మనం కంజంక్షన్స్ని ఉపయోగించాలి. కానీ అని వచ్చినప్పుడు బట్ అని, మరియు అని వచ్చినప్పుడు అండ్ అని, ఇలా కొన్ని కంజంక్షన్స్ని మనము యూజ్ చేయాలి. యాడ్వర్బ్స్, హౌఎవర్, హెన్స్, హూఎవర్, వాట్ ఎవర్, ఇలా కొన్ని యాడ్వర్బ్స్ని మనము ఉపయోగించాల్సి ఉంటుంది. అర్థాన్ని బట్టి యాడ్వర్బ్స్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అండ్ ప్రపోజిషనల్ ఫ్రేజెస్. వాట్ ఆర్ ద ప్రపోజిషనల్ ఫ్రేజెస్? ఇన్ స్పైట్ ఆఫ్, ఇన్ వ్యూ ఆఫ్, డిస్పైట్ ఆఫ్, ఇన్ కేస్ ఆఫ్, ఇలాంటివన్నీ కూడా ప్రపోజిషనల్ ఫ్రేజెస్. యాజ్ పర్ ద మీనింగ్ వి యూజ్ ఇట్. అర్థాన్ని అనుసరించి ఏ ప్రపోజిషనల్ ఫ్రేజెస్ అయితే అక్కడ వస్తాయో వాటిని మనము ఉపయోగించాల్సి ఉంటుంది. ఇట్ షుడ్ బి ఇంప్రెసివ్ అబౌట్ ద పర్సన్. Means positive impression must be included. ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్రను రాసేటప్పుడు అనుకూల ధోరణిలోనే మనము ప్రజెంట్ చేయాలి తప్ప వ్యతిరేక ధోరణిలో మనం దాన్ని అక్కడ ప్రజెంట్ చేయకూడదు. ఇట్ షుడ్ బి ఇంప్రెసివ్. మీన్స్ పాజిటివ్ ఇంప్రెషన్ అబౌట్ ద పర్సన్ మస్ట్ బి ప్రజెంటెడ్. ఒక వ్యక్తి జీవిత చరిత్రను నమోదు చేసే ఉండాలి తప్ప నెగిటివ్ ఇంప్రెషన్లో మనము మెన్షన్ చేయకూడదు. ఎస్, నౌ వీఆర్ గోయింగ్ టు నో హౌ ఎ బయోగ్రాఫికల్ స్కెచ్ విత్ సమ్ డీటెయిల్స్ ఈజ్ గివెన్ ఇన్ ది ఎగ్జామినేషన్. Write a biographical sketch of Stephen Hawking based on the following hints. Here, some details about Stephen Hawking are given and we are asked to convert these details into a meaningful paragraph. ఇక్కడ స్టీవెన్ హాకింగ్ గురించి కొన్ని డీటెయిల్స్ ఇవ్వటం జరిగింది. ఈ డీటెయిల్స్ ఆధారంగా మనము స్టీవెన్ హాకింగ్ యొక్క బయోగ్రాఫికల్ స్కెచ్ని ఒక పారాగ్రాఫ్ రూపంలో రాయాల్సి ఉంటుంది. వాట్ ఆర్ ద డీటెయిల్స్ ఆర్ గివెన్ హియర్? స్టీవెన్ హాకింగ్.
His name Stephen Hawking. Born January 8, 1942, Oxford, England. Father Frank Hawking. Mother Isabel Hawking. Eldest one of 4 sons. Recognized as a bright student at early academic life. Third from bottom. Loved board games. Constructed a computer out of recycled parts at the age of 16. Married Jane Wilde. Suffered from amyotrophic lateral sclerosis. Researched on black holes. Discovered Hawking radiation. Here in this way, details about Stephen Hawking are given. We have to convert each detail in a meaningful sentence. Thereafter, such sentences are made as a paragraph. ఒక్కొక్క వివరాన్ని ఉపయోగించి ఒక అర్థవంతమైనటువంటి వాక్యంగా తయారు చేసిన పిదప ఈ వాక్యాలన్నీ కలిపి ఒక పారాగ్రాఫ్గా మనము అక్కడ నమోదు చేయవలసి ఉంటుంది. స్టీవెన్ హాకింగ్, we have to convert this detail into a sentence. Stephen Hawking was a famous physicist of England. ఈ విధంగా ఒక సెంటెన్స్ని మనం తయారు చేయొచ్చు. Born January 8, 1942, Oxford, England. Here we have to convert this detail into a meaningful sentence. If we use he was, ఇక్కడ మనం he was అనే పదాన్ని ఉపయోగిస్తే మొత్తం వాక్యంగా తయారవుతుంది. He was born on January 8th. Some prepositions are also needed. He was born on January 8, 1942 at Oxford in England. In this way, this detail is made as a meaningful sentence. Next, father Frank Hawking. His father was Frank Hawking. In this way, this detail is made as a meaningful sentence. His father was Frank Hawking, mother Isabel Hawking, and his mother was Isabel Hawking. In this way, these details are made as sentences. Next, eldest one of 4 sons. Stephen Hawking was the eldest one of 4 sons. So he was the eldest. Name should not be repeated every time. In place of names we use pronouns. స్టీవెన్ హాకింగ్ అనే వ్యక్తి మాస్కులైన్ జెండర్ కాబట్టి హీ యూజ్ చేస్తాం. జరిగిపోయింది కాబట్టి వాజ్ యూజ్ చేస్తాం. హీ వాజ్ ద ఎల్డెస్ట్ సూపర్లేటివ్ ఫామ్ కాబట్టి ది యూజ్ చేస్తాం. హీ వాజ్ ద ఎల్డెస్ట్, హీ వాజ్ ద, జస్ట్ వీ యాడ్ హీ వాజ్ ద రిమైనింగ్ సెంటెన్స్ షుడ్ బి noted down. He was the eldest one of 4 sons. Next, recognized as a bright student at early academic life. He was recognized. గుర్తించబడ్డాడు అనాలి కాబట్టి he was recognized. He was, just we add he was, write the remaining part. He was recognized as a bright student at early academic life. Third from bottom, but later he stood in third from bottom in his remaining academic career. So we just write, but he stood third from bottom later in his academic life. Next, loved board games. We just add he. He loved board games. Next, constructed a computer out of recycled parts at the age of 16. Just add he before constructed. He constructed a computer out of recycled parts at the age of 16. Next, married Jane Wilde. Just we add he. He married Jane Wilde. Next, suffered from. Just we add some linkers here. Unfortunately, unluckily, he suffered. Unfortunately, he, just write the remaining part of the sentence. Unfortunately, he suffered from amyotrophic lateral sclerosis.
in spite of ill health, అంటే ఈ ఆంబియోట్రాఫిక్ లాటరల్ సెలరోసిస్ రావటం వల్ల అతను కంప్లీట్గా వీల్ చైర్కి అతను లిమిట్ అయిపోవటం జరిగింది, వీల్ చైర్కే అతను అతుక్కుపోవటం అనేది జరిగింది. అలాంటి వ్యాధితో కూడా ఆయన బ్లాక్ హోల్స్ పైన పరిశోధన చేయటం జరిగింది. సో ఇక్కడ కూడా మనం ఒక ప్రపోజిషనల్ ఫ్రేజ్ని యూజ్ చేయొచ్చు. ఇన్ స్పైట్ ఆఫ్ ఇల్ హెల్త్ ఆర్ డిస్పైట్ ఇల్ హెల్త్, ఇలా ఒక ప్రపోజిషనల్ ఫ్రేజ్ని యూజ్ చేశాం. హీ ఇన్ స్పైట్ ఆఫ్ ఇల్ హెల్త్ హీ researched on the black holes. He researched on the black holes and he discovered Hawking radiation. And he discovered Hawking radiation, which was a remarkable discovery in the field of science. Just we add some additional information. సో ఈ విధంగా మనము ఈ డీటెయిల్స్ని ఒక్కొక్క సెంటెన్స్లోకి మనము నమోదు చేయడం జరిగింది. ఇలా నమోదు చేసేటప్పుడు జస్ట్ మనము ఆ పర్సన్ ఏదైతే ఉందో హీ అనేది, లేకపోతే మనం హిజ్ అని, లేకపోతే హిమ్ అని మనం యూజ్ చేయటం, వెర్బ్ ఫార్మ్స్ని యూజ్ చేయటం అనేది మనము ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఇన్ కేస్ if we are writing about a feminine gender, we use she in place of subject, and we use her in place of object, and we use her in possessive things. ఈ విధంగా మనం వాటిని ఉపయోగించాలి. ఆమె అనేటప్పుడు షీ అని, ఆమెను అనేటప్పుడు హెర్ అని, ఆమె యొక్క అనేటప్పుడు హెర్ అని, ఈ విధంగా యూజ్ చేయాలి. సో మాస్కులైన్ జెండర్ అయితే అతను అనేటప్పుడు హీ అని, అతనిని అనేటప్పుడు హిమ్ అని, అతని యొక్క అనేటప్పుడు హిజ్ అని, ఇలాంటివి మనం క్షుణ్ణంగా గమనించి మనం నమోదు చేయవలసి ఉంటుంది. ఎస్, దిస్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ స్టీవెన్ హాకింగ్స్ బయో స్కెచ్ బేస్డ్ ఆన్ ద డీటెయిల్స్. ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా స్టీవెన్ హాకింగ్ యొక్క బయో స్కెచ్ని మనము పారాగ్రాఫ్ రూపంలోకి నమోదు చేసాం. ఇక్కడ చూడొచ్చు వాటిని. స్టీవెన్ హాకింగ్ వాజ్ అన్ ఇంగ్లీష్ థియరిటికల్ ఫిజిసిస్ట్. జస్ట్ వీ యాడ్ సమ్ ఇన్ఫర్మేషన్ అదర్ దాన్ ద డీటెయిల్స్. ఆ డీటెయిల్స్లో స్టీవెన్ హాకింగ్ ఎవరనేది ఇవ్వలేదు మనకి, బట్ మనము ఆయన గురించి తెలిసినట్లయితే ఇలా ప్రారంభంలోనే మనము ఈ విధంగా ప్రజెంటేషన్ అనేది చేయొచ్చు. స్టీవెన్ హాకింగ్ వాజ్ అన్ ఇంగ్లీష్ థియరిటికల్ ఫిజిసిస్ట్. నెక్స్ట్, as per the discussion of those details, we write this biographical account. He was born on January 8th, 1942 at Oxford in England. Here we have used he, was, on, at, in. These are the things we include before the words of the details. ఇచ్చినటువంటి డీటెయిల్స్లో ఈ యొక్క ప్రపోజిషన్స్ని, పర్సన్స్ని మనము అవసరాన్ని బట్టి ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్, హిస్ ఫాదర్ ఈజ్ ఫ్రాంక్ హాకింగ్ అండ్ హిస్ మదర్ ఈజ్ ఐజబెల్ హాకింగ్. ఇన్ దిస్ వే దోస్ టూ డీటెయిల్స్ ఆర్ కన్వర్టెడ్ యాజ్ సెంటెన్సెస్. హియర్ we just add his and is and his and is. ఈ అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్ మనం యాడ్ చేసాము. The words which are not underlined are taken from the details. ఇక్కడ అండర్లైన్ చేసినటువంటి పదాలు మనం జస్ట్ యాడ్ చేసాం, మిగతావన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అలా మనం నమోదు చేసామని చెప్పటానికి. నెక్స్ట్, he was the eldest one of 4 sons. Here we just had he was. The remaining sentence is from the given details. He was the eldest one of 4 sons. Next, put a full stop. He was recognized as a bright student in his early academic life. He was recognized as a bright student in his early academic life. Here we just add he was. The remaining part is from the given details. But he stood, but it is a linker. But he stood third from bottom later in his academic career. ప్రారంభంలో అతను బాగానే చదివేవాడు అని అన్నాడు. అంటే తదుపరి తన యొక్క విద్యా జీవితంలో అతను థర్డ్ ఫ్రమ్ బాటంలో ఆయన ఉండేవారు అని చెప్పడానికి. బట్ ఈ స్టూడ్ థర్డ్ ఫ్రమ్ బాటమ్ లాడ్ ఇన్ హిస్ అకాడమిక్ కెరియర్. హీ లవ్డ్ బోర్డ్ గేమ్స్. జస్ట్ we had here he loved board games. Next, he constructed a computer out of recycled parts at the age of 16. Just we add he here. The remaining part is from
the given details. He constructed a computer out of recycled parts at the age of 16. Next, he married Jane Weil. Here also we just add he. The remaining part is from the given details. Unfortunately, he suffered from amyotrophic lateral sclerosis. Here we use liquor, unfortunately. Unfortunately, ఈ పార్ట్ని మనం యాడ్ చేయడం జరిగింది. Unfortunately, he suffered from amyotrophic lateral sclerosis. ఆ వ్యాధితో ఆయన దురదృష్టవశాత్తు ఆ వ్యాధిని ఆయన పొందటం జరిగింది. ఆ వ్యాధి వలన ఆయన వీల్ చైర్కి అంకితమైపోయారు. In spite of having ill health, he researched on the black holes. అలాంటి పరిస్థితిలో కూడా ఆయన బ్లాక్ హోల్స్ పైన పరిశోధన అనేది చేయటం జరిగింది. సో వి జస్ట్ యాడ్ దిస్ టైప్ ఆఫ్ ప్రపోజిషనల్ ఫ్రేజెస్ లైక్ ఇన్ స్పైట్ ఆఫ్ అనే ప్రపోజిషనల్ ఫ్రేజ్ని మనం యూజ్ చేయడం జరిగింది. ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఇల్ హెల్త్ రీసెర్చ్ ఆన్ ద బ్లాక్ హోల్స్ అండ్ డిస్కవర్డ్ ద హాకింగ్ రేడియేషన్. బ్లాక్ హోల్స్ మీద పనిచేసి ఆయన హాకింగ్ రేడియేషన్ అనే దాన్ని కూడా కనుగొనడం జరిగింది. జస్ట్ వి హ్యాడ్ అనదర్ additional information. A remarkable discovery in the field of science. Hawking radiation is nothing but a remarkable discovery in the field of science. ఈ సైన్స్ విభాగంలో ఈ హాకింగ్ రేడియేషన్ అనేది నిజంగా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేటువంటి ఒక డిస్కవరీ అని చెప్పడానికి ఈ విధంగా మనం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా నమోదు చేయడం జరిగింది. హియర్ వీ హ్యావ్ అండర్లైన్డ్ సమ్ పార్ట్స్. దోస్ పార్ట్స్ ఆర్ యూజ్డ్ బై us and the parts which are not underlined are taken from the given details. అవగాహన కోసం ఏవైతే మనం సింపుల్గా ఎక్కడైతే యూజ్ చేసామో వాటిని అండర్లైన్ చేసినట్టు ఆ నెక్స్ట్ ఉండే వాటిని మనము ఆ డీటెయిల్స్ నుంచి తీసుకోవడం జరిగింది అనేది మనం అర్థం చేసుకోవడానికి చెప్పడం జరిగింది. సో ప్లీజ్ వాచ్ దిస్ లెసన్ కేర్ఫుల్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.